విరాట్ కోహ్లీ సెంచరీల ప్రవాహం కొనసాగుతుంది. సిడ్నీ వన్డేతో ఫామ్లోకి వచ్చిన కింగ్ కోహ్లీ తన 2.0ని ప్రపంచ క్రికెట్కి రుచి చూపిస్తున్నాడు. సౌత్ ఆఫ్రికాపై 2 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ న్యూజిలాండ్పై తొలి వన్డేలో 93 పరుగులు చేసి సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. ఇండోర్లో జరుగుతున్న 3వ వన్డేలో శతకం బాది తన సెంచరీల అమ్ముల పొదిలో మరో రికార్డును దాచుకున్నాడు కోహ్లీ. ఇండోర్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన 3వ వన్డేలో విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తక్కువ పరుగులకే అవుట్ అవడంతో బ్యాటింగ్ భారమంతా విరాట్ కోహ్లీ మీదే పడింది. దాంతో నిలకడగా ఆడుతున్న విరాట్కి ఒక దశలో నితీష్ కుమార్ రెడ్డి మంచి భాగస్వామ్యం అందించాడు. అయితే ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కోహ్లీ. ఇక మరోవైపు హర్షిత్ రాణా కూడా తన బ్యాట్కి పదును పెట్టడంతో ఈ ఇద్దరు కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 8 ఫోర్లు 2 సిక్సర్లతో 91 బంతుల్లోనే విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో 108 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ 10 ఫోర్లు 3 సిక్సర్లతో 124 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తన కెరియర్లో 85వ సెంచరీని పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీకి వన్డేలో ఇది 54వ శతకం కావడం విశేషం. ఇక ఇప్పటికే వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన కోహ్లీ ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 వరకు తన పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తాడని చెప్పకనే చెప్తున్నాడు. ఇక సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ సిరీస్లో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీ ఇటీవలే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో కూడా నంబర్ 1 పొజిషన్కి చేరుకున్నాడు. టెస్ట్లు, T20లకు రిటైర్మెంట్ పలికిన కోహ్లీ వన్డేలో తన హవా కొనసాగిస్తున్నాడు.